ఏం చెప్తారు రేవంత్ రెడ్డి ఇప్పుడు వింటాడు ఈ మాటలు? ఏం చెప్తారు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఫైనల్ గా? ఏం చెప్తాం, మాకు ఖచ్చితంగా జాబ్ రావాల్సిందే. 1:2 ఉన్న వాళ్ళందరికీ జాబ్ రావాల్సిందే. వచ్చే వరకు వదిలేది లేదు అసలు. ఏ విధంగా మొన్న నర్సు అందరి గురించి ఆలోచిస్తున్నారు. గురుకుల వాళ్ళు ఏం చేశారని అసలు గురుకులది ఓన్లీ 1:2 వాళ్ళ గురించి ఆలోచించట్లేదు. మరి ఎందుకో అర్థం కావట్లేదు అసలు. ఇంట్లోకి జీతం కూడా ఇంట్లోకి ఇచ్చేది కాదు. మరి ఎందుకు మళ్ళీ ఎట్లాగో మళ్ళీ 3000 నింపాల్సిందే. అదే నింపాలి. నోటిఫికేషన్ తొందరలో వేద్దామని నేను వేసుకున్నాను. నా గవర్నమెంట్ నుండి కూడా ఇంత వచ్చిన తొందరలోనే ఇంకొక నోటిఫికేషన్ వేసుకున్నాను గురుకులలో అని చెప్పుకోవడానికి. ఇక్కడ మిగిల్చుకొని అక్కడ వేస్తే ఏం లాభం? మరి అట్లాంటప్పుడు క్యాన్సిల్ చేస్తే అయిపో కదా. అట్లా చేయాలి సార్, అదన్నా చేయాలి. మరి అట్లాంటప్పుడు 3 పేపర్స్ కామన్ గా ఎందుకు పెడతారు? జేఎల్కి పీసీడీకి అప్పుడు గుర్తుకు రాలేదా ఈ జీవోలు అవి ఇవి అని?